ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలని మీ అందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. మీరు తెలియజేస్తున్న ప్రార్థన అవసరతల కొరకు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. ప్రభు నిశ్చయంగా మిమ్మల్ని కనికరిస్తారు. ప్రభు మీ ప్రతి ప్రార్థనకు జవాబిస్తారు. విశ్వాసంతో జీవించండి, పట్టుదలతో ప్రార్థన చేయండి, ప్రభు కొరకు ఎదురు చూడండి. ప్రియులారా, ఈరోజు ఓ ప్రత్యేకమైన దినం. అదేమిటి అంటే, ఈరోజు మా చిన్న పాప, దేవుడు నన్ను ప్రేమించి అనుగ్రహించిన ఇద్దరు పాపల్లో చిన్న పాప గ్రేసీ ఏంజెల్ యొక్క పుట్టినరోజు. దేవుడు గతించిన 2 సంవత్సరాలు బిడ్డని తన రెక్కల చాటున భద్రపరిచి క్షేమ స్థితినిచ్చి 3వ సంవత్సరంలో దేవుడు ఈ దినం ప్రవేశపెట్టారు. అందుకై దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మన ప్రభువు నమ్మదగిన దేవుడై ఉన్నాడు. మా కోసం, మా పరిచర్యల కోసం, అలాగే మా కుటుంబం కోసం, మా బిడ్డల కోసం మీలో అనేక మంది ప్రార్థన చేస్తున్నారు. అందును బట్టి మీకందరికీ కూడా మా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, నా భార్య పేరు దీవెన, నా పెద్ద కుమార్తె పేరు మెర్సీ మిరాకిల్, రెండవ పాప గ్రేసీ ఏంజెల్. 2 సంవత్సరాల నుండి ఈరోజు 3వ సంవత్సరంలో ప్రవేశిస్తూ ఉంది. ప్రియులారా, ఇది మా కుటుంబం. తప్పనిసరిగా మా కొరకు, మా కుటుంబం కొరకు ప్రభు సన్నిధిలో నమ్మకంగా ప్రభు సేవలో సాగిపోవటానికి, అనేక మందికి దీవెనకరంగా ఉండటానికి, మా కుటుంబం కోసం మీ అనుదిన ప్రార్థనలో కూడా మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మన ప్రభువు ఎంతో నమ్మదగిన దేవుడు. గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఒక అద్భుతమైన సాక్ష్యం మీతో పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. అదేంటి అంటే, ప్రియులారా, నా వివాహానికి ముందే నేను సేవకు సమర్పించుకోవటం జరిగింది. 1999వ సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖు నేను ప్రభు సేవకు సమర్పించుకోవటం జరిగింది. పూర్తిగా ఇక ఉద్యోగం చేయను, పూర్తిగా ప్రభు కొరకే జీవిస్తాను అని నా జీవితాన్ని బలిపీఠం మీద పెట్టి సమర్పించిన దినం 1999వ సంవత్సరం నవంబర్ నెల 26వ తారీఖు. ఆ రోజు నుంచి ప్రభు సన్నిధిలో ప్రభు కొరకు సాక్షిగా జీవిస్తూ వచ్చాను. వివాహమైన తరువాత మేమిద్దరం భార్యాభర్తలుగా కలిసి ప్రభు యొక్క పరిచర్యలో ముందుకు సాగిపోతూ వస్తూ ఉన్నాం. ప్రియులారా, దేవుని యొక్క కృపను బట్టి అనేక ప్రాంతాలు మేమిద్దరం సైకిల్ దొక్కుంటూ సేవ చేశాం. ఫస్ట్ దేవుడు మాకు ఇచ్చిన బండి లూనా. 1000 రూపాయలు పెట్టి సెకండ్ హ్యాండ్ బండి ఒక లూనా కొనుక్కున్నాం. ప్రియులారా, తర్వాత బజాజ్ చేతక్ స్కూటర్, అది సెకండ్ హ్యాండ్దే, అది 3000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాం. ఆ తర్వాత దేవుని కృపను బట్టి ఒక టీవీఎస్ ఎక్సెల్ కొత్త బండి ఒకటి ఫైనాన్స్లో తీసుకొని సేవలో సాగిపోయాం. ఈ రీతిగా ప్రియులారా, అంచెలంచెలుగా మా సేవా జీవితాన్ని దేవుడు అభివృద్ధి చేసుకుంటూ వచ్చాడు. ప్రారంభంలో నా విశ్వాసం ఎలా ఉండేది అంటే, ఒకసారి మా మామయ్య గారు నన్ను అడిగాడు, ఎలా ఉంది నాన్న సేవ అని అడిగితే నేను చెప్పాను, బాగుంది మామయ్య అన్నాను. ఒక 10 మంది విశ్వాసులు వస్తున్నారు, 50 రూపాయలు కానుక కూడా వస్తుంది, వారం అంతా మాకు సరిపోతుంది అని అమాయకంగా చెప్పాను. ప్రియులారు, వెంటనే మా మామయ్య నవ్వి, 50 రూపాయలు వారం అంతా సరిపోతాయా? ఎలా సరిపోతాయి కుటుంబానికి? ఎలాగా? దేవుడు ఆశీర్వదిస్తాడులే అని మా మామయ్య అన్న మాటలు నాకు గుర్తు. అంటే ప్రియులారా, మాకు ప్రారంభం నుంచి ఎలాంటి విశ్వాసం మాకు ఉండేది అంటే, దేవుడు ఉన్నాడు, ఇంకంతే. ఇంకా దేని వైపు చూడటం మాకు తెలియదు, కేవలం దేవుని మీద ఆధారపడటం నాకు తెలుసు. మా సేవా ప్రారంభంలో మొట్టమొదటిసారి ఒకానొక గ్రామంలో అక్కడ మీటింగ్స్ ఏర్పాటు చేసినప్పుడు మా సంఘ పెద్ద ఒక ఆయన ఉన్నారు, పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి.
మీటింగ్స్ పెట్టాలి అనుకున్నప్పుడు ఆ సంఘ పెద్ద గారు వచ్చి నన్ను అడిగారు, పాస్టర్ గారు మీటింగ్స్ అని అనౌన్స్ చేశారు, మీ దగ్గర ఎంత ఉన్నాయండి డబ్బులు అన్నారు. అంటే సంఘస్థులను ఎవరు నేను అడగల డబ్బులు. నాకు ప్రారంభం నుంచి ప్రార్థన చేయటం, దేవుని పని చేయటం, ఇదే నా అలవాటు. నన్ను పిలిచింది దేవుడు, నన్ను పోషించేది దేవుడు, నా అవసరతలు తీర్చేది దేవుడు అని అలా ఆత్మీయ జీవితంలో సాగిపోవటం నేను నేర్చుకున్నాను ప్రియులారా. కాబట్టి ఆ రోజు అక్కడ ఆ సంఘ పెద్ద గారు అడిగాడు, ఎంత ఉన్నాయి పాస్టర్ గారు డబ్బులని. నేను ఎంత అమాయకంగా చెప్పానంటే 200 రూపాయలు ఉన్నాయండి, 3 రోజుల మీటింగులు, 200 రూపాయలు చేతిలో ఉన్నాయి. వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెట్టాలి, మీటింగుల ఖర్చులన్నీ చూడాలి, ఇవన్నీ ఆ 200 రూపాయలు సరిపోతాయని ఏదో నాకు తెలియని కొంత లెక్కలు నేను వేసుకొని అలా ప్రారంభించాను ప్రభు పరిచర్య. అయితే దేవుని కృపను బట్టి అత్యద్భుతంగా ఆ మీటింగ్స్ జరిగినాయి. అన్ని అవసరతలు ప్రభువే తీర్చాడు. మేమెవరిని వెళ్ళి అడగలేదు. దేవుడే అద్భుతంగా అనేకమైన కార్యాలు అక్కడ జరిగించడం మేము చూసాం. ఎప్పుడు జరగనంత ఘనంగా ఆ మీటింగ్స్ ఆ రోజు జరిగినాయి. ప్రియులారా, దేవుడు మనతో ఉంటే మనం చేసే ప్రతి పని దేవుడు ఆశీర్వదిస్తాడు అనే దానికి రుజువు. ఆత్మీయ జీవితంలో మేము ఎన్నెన్నో అద్భుతాలు ప్రభు దగ్గర పొందుకున్నాం ప్రియులారా. ఒకసారి నేను నా భార్య సేవ ప్రారంభంలో ఒక చిన్న రూమ్ అద్దెకి తీసుకొని ఉన్నాం. మాకు సేవ అంటే ప్రార్థన చేయటం మాత్రమే తెలుసండి. ఆయా ప్రాంతాలకు వెళ్ళి వాక్యం చెప్పాలనేది కూడా మాకు తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎవరికి వాక్యం చెప్పాలో తెలియదు, ఎలా సంఘం కట్టాలో తెలియదు. అలాంటి సమయంలో మేము ఒక చోట కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే మా గ్యాస్ పొయ్యి మండుతూ ఆగిపోయింది. అయిపోగానే అది ఆరిపోయింది. ఇంకా గ్యాస్ సిలిండర్ కొనడానికి డబ్బులు లేవు. కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ప్రభువా, మమ్మల్ని పిలిచింది నీవే, నన్ను పోషిస్తానన్నది నీవే, ఎల్రోయి అని నాతో మాట్లాడావు, నాకు వాగ్దానం చేసావు. ఈరోజు నన్ను పోషించాల్సింది నీవే ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాను. ప్రియులారా, దేవుడు ఆ రోజు నా ప్రార్థన ఆలకించి మా గ్యాస్ సిలిండర్ని దేవుడు గ్యాస్తో నింపాడు. నేను నా భార్య ఇద్దరం అలాగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఒకళ్ళు ఎదురుగా ఒకళ్ళం కూర్చొని చాపేసుకొని ప్రార్థన చేస్తూ ఉండగా, ప్రార్థన చేస్తూ సడన్గా ఇద్దరం ఒకేసారి కళ్ళు అలా తెరిచాం. ఏంటి అనుకున్నాం మేము. ఎందుకంటే ప్రార్థనలో కూర్చున్న తర్వాత దాదాపుగా ప్రార్థన వెంటనే ఆపటం మాకు అలవాట్లేదు. ఉదయం 10 గంటలకు కూర్చుంటే మధ్యాహ్నం 3 లేక 4 వరకు, అది భోజనానికి, అప్పుడు లేచేవాళ్ళం ప్రార్థనలో నుండి. అట్లా గంటల తరబడి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయటం మా వ్యక్తిగత అలవాటు. మరి ఆ రోజు సడన్గా కళ్ళు తెరిచేటప్పటికి ఏంటి అనుకొని దేవుడు నాకు ఇలా చెప్తున్నాడు అని నేను అన్నాను. గ్యాస్ సిలిండర్ని దేవుడు గ్యాస్తో నింపుతున్నాడు అని. ఒక దేవదూత వచ్చి ఆ సిలిండర్ని గ్యాస్తో నింపుతున్నట్లుగా దేవుడు దర్శనాన్ని చూపించాడు. ఇప్పుడు చూద్దాం దేవుడు ఏమైనా కార్యం చేశారేమని వెళ్ళి ముట్టిస్తే అది కొత్త సిలిండర్లా వెలిగింది. ఈ రీతిగా దేవుడు అనేక సార్లు మా అవసరతలు అద్భుతంగా దేవుడు తీర్చాడు. దేవుడు ఎన్నెన్నో కార్యాలు మా జీవితంలో ఇలాగూ జరిగించాడు ప్రియులారా. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా క్లుప్తంగా నా సాక్ష్యాన్ని ఎందుకు మీతో చెప్తున్నాను అంటే, పిల్లలు లేని బాధ మేము అనుభవించాం. మాకు తెలుసు పిల్లలు లేకపోతే ఆ భార్య లేక ఆ భర్త ఎటువంటి బాధ అనుభవిస్తారు, ఎటువంటి మానసిక ఆవేదన, ఎటువంటి నొప్పి అనుభవిస్తారు మాకు తెలుసు. చాలా చోట్ల ప్రియులారా, నేను ప్రార్థన చేస్తే కొన్ని సంవత్సరాల నుండి గర్భఫలం రాని వారికి కూడా దేవుడు గర్భఫలం ఇచ్చేవాడు. 10 సంవత్సరాల పాటు పిల్లలు లేని వారికి పిల్లలు పుట్టారు నేను ప్రార్థన చేస్తే. ఈ రీతిగా దేవుడు అనేకమైన కార్యాలు అనేక మంది జీవితాల్లో జరిగించాడు. కానీ మా వ్యక్తిగత జీవితంలో మాకు పిల్లలు లేరు. నేను ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, ప్రభువా ఎప్పుడయ్యా అని. నా భార్య ప్రార్థన చేస్తుండగా ఒకరోజు దేవుడు వాక్యం ద్వారా ఒక వాగ్దానం ఇచ్చాడు. దేని కాలమునందు అది చక్కగా ఉండినట్లు సమస్తం ఆయన నియమించాడు. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనంలో రాయబడింది. దేవుని కాలములో దేవుడిస్తాడు. దేవుని కాలములో దేవుడిస్తే ఇస్సాకునిస్తాడు. నువ్వు త్వరపడి నాకు కావాలి అనిగా నువ్వు కోరుకుంటే నీకు ఇష్మాయిల్ దొరుకుతాడు. ఇస్సాకు కావాలా, ఇష్మాయిల్ కావాలా? నా కాలం వేరు, నా నిర్ణయం, నా సమయం వేరు. నా సమయంలో నేను ఇస్తాను, అప్పటి వరకు ఎదురుచూడు, ఓపిగ్గా ఎదురుచూడు, తప్పనిసరిగా నేను నీకు ఇస్తాను. దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రోజు నుంచి నా భార్య పాస్టర్ గారిలో ఒక ధైర్యం. కీర్తనలు 127:3 వచనంలో చెప్పబడుతున్నమాట, కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చే బహుమానం. వాస్తవమే,
ఏ మనిషి కూడా ఆ కార్యాన్ని చేయలేడు, దేవుడు మాత్రమే చేయాలి. ప్రభు సన్నిధిలో నిరీక్షించామండి. దేవుని కృపను బట్టి అత్యద్భుతంగా దేవుడు మాకు ఇప్పుడు ఒకళ్ళకి ఇద్దరిని ఇచ్చాడు. ఇది దేవుని యొక్క గొప్ప ప్రేమ. ప్రియ సహోదరుడా, సహోదరి, ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తూ పిల్లలు పుట్టట్లేదు అని దిగులు పడుతున్నావా, చింతపడుతున్నావా, కుమిలిపోతున్నావా, వాళ్ళని మాటలను బట్టి నలిగిపోతూ బాధపడుతున్నావా? ఇదిగో ఈరోజు మీ ముందు నేను ఒక సాక్షిగా నిలబడుతున్నాను. మాకు బిడ్డలనిచ్చిన దేవుడు నీకు ఇవ్వడా? తప్పనిసరిగా దేవుడు నీకు ఇస్తాడు. దిగులు పడద్దు, భయపడద్దు. బైబిల్ గ్రంథంలో రాయబడిన చక్కని మాట ఏంటంటే, కనేలా చేసే గర్భాన్ని నేను మోస్తానా అని దేవుడు అంటాడు. దేవుడు ఎప్పుడు కూడా అలా మోయడు. కాబట్టి దిగులు పడద్దు, కలవరపడద్దు. దేవుడు నిశ్చయంగా మీకు అతి త్వరలో గర్భఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుని కృపతో దేవుడు మాకు ఇచ్చిన ఇద్దరు బిడ్డలు. అందుకే పెద్ద పాప పేరు మెర్సీ అని, చిన్న పాప పేరు గ్రేసీ అని మేము పెట్టుకున్నాం. మెర్సీ మిరాకిల్, గ్రేసీ ఏంజల్. దేవుని కృప, దేవుని కనికరం మా కుటుంబానికి కావాలి అనేదే మా ఆశ. ప్రియులారా, తప్పనిసరిగా మా కోసం ప్రార్థన చేయండి. ఈరోజు బైబిల్ గ్రంథంలోంచి ఒక చక్కని వాగ్దానాన్ని ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరి కోసం ఈ వాగ్దాన వచనాన్ని మీతో పంచుకోవాలని నేను కోరుకుంటూ ఉన్నాను. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 6వ వచనం, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రియులారా, దావీదు భక్తుడు చెప్తున్నాడు, నేను జీవించే నా దినములన్నీ, భూలోకంలో నేను జీవించే నా దినాలన్నీ కృపా క్షేమములే నా వెంట వస్తాయి. నా వెంట వస్తాయి. నా మీద దేవుని కృప ఉంది, నాతో దేవుని ఇచ్చే క్షేమం ఉంది. నా వెంట రెండు వస్తాయి. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి బిడ్డతోటి ఈ కృప, ఈ క్షేమం దేవుడు తోడుగా ఉంచి నడిపించబోతున్నాడు. ఒకవేళ ఈరోజు వివాహ వార్షికోత్సవం, మ్యారేజ్ యానివర్సరీ ఎవరైనా మీలో జరుపుకుంటూ ఉంటే మీకు కూడా ఇదే వాగ్దానం నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు బ్రతికే దినములన్నీ కృప క్షేమములే మీ వెంట వస్తాయి. ఒకవేళ ఏదైనా కొరత చేత మీరు బాధపడుతూ ఉంటే దేవుని కృప మీ కొరతలు తీర్చేయగలదు. ఏదైనా అనారోగ్యంతో మీరు బాధపడుతూ ఉంటే దేవుని క్షేమం మీకు క్షేమాన్ని, అంటే క్షేమకరమైన ఆరోగ్యాన్ని దేవుడు ఇవ్వగలడు. ఇస్తున్నాడు. ఈరోజు ఈ వాక్యం వెల్లడి అవుతుండగానే ప్రభు మిమ్మల్ని తాకుతున్నాడు. ప్రభు మీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. నిశ్చయంగా ప్రియులారా, ప్రభు మిమ్మల్ని దర్శిస్తాడు. ధైర్యం తెచ్చుకోండి, బలవంతులుగా ఉండండి. మేము ఎప్పుడైతే మా సాక్ష్యాన్ని ఇలా కొంతమందితో పంచుకున్నామో, ఎంతోమంది ప్రియులారా వారొక విశ్వాసాన్ని తెచ్చుకొని బలం పొంది దేవుని యొక్క గొప్ప కార్యాలు అనుభవించారు. ఒక మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నమ్మిన నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. నువ్వు బ్రతికే దినాలన్నీ ఏడుస్తూ జీవించే దినాలు కాదు. కృంగిపోతా, కలవరపడతా, నలిగిపోతా అలా జీవించే దినాలు కాదు. నువ్వు జీవించే ప్రతి దినం దేవుడు నీకు తోడై ఉండి జీవించే దినాలు. యెహోవా నా కాపరి అంటాడు దావీదు ఈ అధ్యాయం ప్రారంభంలో. అంటే నిన్ను కాపాడేది దేవుడే, నిన్ను నడిపిస్తుంది దేవుడే. దేవుడు కాపరి అయితే నిన్ను కాపాడటం మాత్రమే కాదు, నిన్ను నడిపిస్తాడు. పచ్చిక గల చోట్లకి నడిపిస్తాడు, సమృద్ధి ఉన్న చోటికి నడిపిస్తాడు. దరిద్రతలోని దేవుడు నేను విడిచిపెట్టాడు, అనారోగ్యంలో దేవుడు నేను విడిచిపెట్టాడు, వ్యాధుల్లో బాధల్లో దేవుడు నేను విడిచిపెట్టలేదు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఏ రకంగా నువ్వు నలిగిపోతున్నావు, ఏ శ్రమ చేత నువ్వు నలిగిపోతున్నావు, దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం దేవుడిస్తున్న వాగ్దానం, నిన్నెన్నడూ విడువను, ఎన్నడూ ఎప్పటికీ విడిచిపెట్టను, నిన్ను ఎన్నడూ ఎడబాయను. విడిచిపెట్టి దూరంగా వెళ్ళేవాడిని కాదు నేను. విడవను, విడిచిపెట్టి అసలు దూరంగా వెళ్ళను. నేను లేనన్నట్లుగా అనుకోబాకండి. నేనున్నాను. ప్రభు చెప్తున్న మాట, నేనున్నాను. ధైర్యం తెచ్చుకోండి. ప్రియులారా, ప్రతి విషయంలో ప్రభు నీకు తోడై ఉండి నడిపిస్తాడు.
ప్రతి విషయంలో ప్రభు నీకు తోడైండి సహాయం చేస్తాడు. ధైర్యం తెచ్చుకో విశ్వాసి, కలవరపడద్దు, కృంగిపోవద్దు. లేవండి, మీ శక్తిని ధరించుకోండి, మీ బలాన్ని ధరించుకోండి. శత్రువు ఎదుట ధైర్యంగా నిలబడండి, వణికిపోవద్దు. సాతానుగాడు ఏం చెప్తాడు తెలుసా? అయిపోయింది, ఇంకా నీ లైఫ్ అయిపోయింది. దావీదేమంటాడు తెలుసా? నేను బ్రతికే దినాలన్నీ గడంధకారపులో వస్తే రాని, ఆయన నాకు తోడుగున్నాడు, దాటి వెళతా, ఆగిపోనక్కడ. ప్రియులారా, మానవ జీవితంలో చీకటి కలిగిన దినాలు కొన్ని వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. నాకు ఇక ఏ కష్టం ఎప్పటికీ రాదు గ్యారంటీగా ఏ వ్యక్తి అయినా చెప్పగలడా? అసాధ్యం అది. భూలోకంలో ఉన్నంత కాలం ప్రతి మనిషి ఏదో ఒక బాధతో, సమస్యతో పోరాడుతూనే వెళ్తాడు. మానసికంగాను, ఆర్థికంగాను, ఆరోగ్యపరంగాను పోరాటమే. అయితే దేవుడు నీ కాపరి అయితే, దేవుడు నిన్ను నడిపించడం ప్రారంభిస్తే నువ్వు అద్భుతంగా నడిపించబడతావు. ఎక్కడ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. నువ్వు నడవలేక బలహీనపడితే ఆయన ఎత్తుకొని నడిపిస్తాడు, కానీ నీ ఓపిక తెచ్చుకొని అప్పుడు నడిసిరా, నేను అక్కడ ఉంటాను ముందెళ్ళి, అలా చెప్పే దేవుడు కాదండి మన దేవుడు. పొర్రపోటును కూడా నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు, నీతో నడుస్తాడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే దేవుడు మనకు తోడు అని అర్థం. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ కార్యక్రమం చూస్తూ ఏ స్థితిలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ పరిస్థితిలో నువ్వు కృంగిపోతున్నావో, కేవలం నిన్ను బలపరచడానికి ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కేవలం ఈరోజు మెసేజ్ నీకోసమే. సామెతల గ్రంథ ధ్యానాలు ప్రకటించవలసిన ఈ దినం నీతోటి నిన్ను బలపరచడానికి, కృంగిన నిన్ను లేవనెత్తడానికి, కన్నీటిలో ఉన్న నిన్ను ఆదరించడానికి, దిక్కులేని స్థితిలో నలిగిపోతున్న నీ హృదయాన్ని బలపరచడానికి దేవుడు ఇదిగా ఈ వాక్యం నీకు ఇస్తున్నాడు. ఆయన నీ కాపరి, ఆయన నిన్ను విడిచిపెట్టలేదు, విడిచిపెట్టడు, పొరపాటును కూడా విడిచిపెట్టాడు. నిన్ను తల్లిదండ్రి విడిచిపెట్టచ్చు, అన్నదమ్ములు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు, స్నేహితులు విడిచిపెట్టచ్చు, నువ్వు నమ్మిన వారు, నువ్వు ఆధారపడిన వారు నిన్ను విడిచిపెట్టచ్చు. దేవుడు మాత్రం నిన్ను విడివాడు నాన్న. పొరపాటును కూడా దేవుడు నిన్ను విడివాడు. మనుషులు నీకు అన్యాయం చేశారని దేవుని మీద అలగబాక. మనిషి స్వార్థపరుడు, మనిషి ఎప్పుడూ కూడా స్వార్థాన్ని చూసుకునే వ్యక్తి. అలాంటి వ్యక్తుల్ని చూసి నువ్వు దేవుని మీద ఎందుకు ఆయాసాన్ని పెట్టుకుంటావు? ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు, మనల్ని విడిచిపెట్టిన దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టలేదు. ఈరోజు ప్రియులారా, ధైర్యం తెచ్చుకోమని నేను మనవి చేస్తున్నాను. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, మరలా నీ జీవితాన్ని కడతాడు. మూడు బారిన నీ జీవితం, ఎండిపోయింది అనుకుంటున్న నీ జీవితం చిగురు పెడుతుంది. యెషయా మొద్దు నుండి మరలా చిగురు వస్తుంది. నువ్వు దేవుని కుమారుడివి, నువ్వు దేవుని కుమార్తెవి. నువ్వు విడిచిపెట్టినా దేవుడు మాత్రం నిన్ను విడిచిపెట్టడు. ప్రభు నిన్ను విడవలేదు. ప్రభు నీకు తోడై ఉన్నాడు, నిన్ను బలపరుస్తాడు, నీకు సహాయం చేస్తాడు, నిన్ను ఆదరిస్తాడు, నిన్ను బలపరుస్తాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభు కొరకు నమ్మకంగా జీవించు. ప్రభు మీకు తోడై ఉండి మిమ్మల్ని బలపరుస్తాడు. విశ్వాసంతో, పట్టుదలతో ప్రార్థన చేయండి. మనకున్న ఒకే ఒక్క ఆయుధం ప్రార్థన. మోకరించి ప్రార్థన చేయడం ప్రారంభించు. ప్రభు చేసే కార్యాలు కళ్ళారా నువ్వు ఖచ్చితంగా చూడగలుగుతావు. ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు నాన్న. పచ్చిక గల చోట్లకి నువ్వు వెళతావు. నెమ్మది కలిగిన జీవితాన్ని మరలా నువ్వు చూస్తావు. నీ లోట్లన్నీ తీర్చబడతాయి, నీ అవసరతలన్నీ తీర్చబడతాయి. దేవుడు నీకు చేసే సహాయం నువ్వు కళ్ళారా నువ్వు చూస్తావు అంతే. పొరపాటును కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం తల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధమైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, ఎంతమంది మా ప్రియులు ఈ కార్యక్రమం చూస్తూ దుఃఖముల చేత, వ్యాధుల చేత, బాధల చేత, నిందల చేత నలిగిపోతున్నారో బిడ్డలను మీరు దర్శించమని ప్రార్థన చేస్తున్నాను. బిడ్డల కట్లు త్రెంచి వేయండి యేసయ్యా. నీ జీవం ప్రవహించునుగా కానీ ప్రకటిస్తున్నాను. ఎండిన ఎముకల్లోనికి ప్రవహించిన ఆ జీవం, ఆ జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి ఇప్పుడే ఈ బిడ్డలను కమ్ముకొనుగా కానీ ప్రకటిస్తున్నాను. బిడ్డలను తాకండి, నూతనపరచండి. ప్రతి అవయవం నూతనం అవ్వాలని ఆజ్ఞాపిస్తున్నాను. గుండెలు, కిడ్నీలు, లివర్, ప్రభా, ప్రతీది మీరు తాకండి.
వెన్నుపూసలు తాకండి, జాయింట్స్ తాకండి, నరములు తాకండి, ఎముకలు తాకండి ప్రభు, తలను తాకండి ప్రభు. శరీరంలో ఉన్న ప్రతి బలహీనత నుండి బిడ్డలను విడిపించండి, అనారోగ్యాన్ని స్వస్థపరచండి. గర్భఫలం లేని బిడ్డల గర్భఫలం దయచేయండి యేసయ్య. కొన్ని సంవత్సరాలను ఎదురు చూస్తూ ఇంకా గర్భఫలం మేము పొందలేకపోతున్నామని ఎవరెవరైతే దిగులు పడుతున్నారో యేసు నామములో అటువంటి వారికి అందరికీ నీ ఆశీర్వాదాన్ని నేను విడుదల చేస్తున్నా. ఈ నెలలో బిడ్డలు కన్సీవ్ అవ్వాలని ఆజ్ఞాపిస్తున్నాను. శాపమంతా తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. ప్రతి ఆటంకం తొలగిపోవాలని ఆజ్ఞాపిస్తున్నాను. బిడ్డలు దర్శించండి, కార్యాన్ని జరిగించండి యేసయ్య. వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించండి. అతి త్వరలో బిడ్డల వివాహాలు జరగటానికి సహాయం చేయండి. ఆర్థికంగా, ఫైనాన్షియల్గా అయ్యా అప్పుల బాధలో ఉండి నలిగిపోతూ సరైన ఆర్థిక స్తోమత లేదని దిగులు పడుతున్న బిడ్డలు దర్శించండి. ప్రతి అవసరతలు తీర్చండి అయ్యా. బిడ్డలకు మీరు తోడుండి కన్నీరు తోడవండి. వీరి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి. మీరు ఆశీర్వదించమని, దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన్ని కాపరి. నువ్వు బ్రతికే దినాలన్నీ కృపాక్షేమాలే నీ వెంట వస్తాయి. తప్పకుండా ధైర్యం తెచ్చుకోండి, ప్రార్థన చేయండి. ప్రియులారా, ఈరోజు మా చిన్న పాప పుట్టినరోజు, గ్రేసీ ఏంజల్ పుట్టినరోజు. ఇదే రోజు సొలస గ్రామం, నేను సేవ చేస్తున్న ఒక మారుమూల గ్రామం, అక్కడ మందిర నిర్మాణం ప్రారంభిస్తున్నాం. మందిరానికి నిర్మాణం కోసం శంకుస్థాపన ఈరోజు చేస్తున్నాం. తప్పకుండా ప్రార్థన చేయండి. ప్రభు ఒక మంచి మందిరం ఆ ప్రాంతంలో కట్టబడినట్లు, అనేక మంది ఆ ప్రాంతంలో రక్షణ పొందినట్లు, ఆశీర్వదించబడినట్లుగా, ప్రభు గొప్ప కార్యాలు జరిగించినట్లుగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దిగులు పడద్దు, జడియద్దు. ప్రభు నీకు తోడున్నాడు. ఈరోజు ఈ కార్యక్రమం మీకు దీవెనకరంగా ఉంటే తప్పకుండా ఒక కార్యక్రమాన్ని మీరు స్పాన్సర్ చేయండి. ప్రభు మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. మీ కానుకలు, మీ ప్రేమపూర్వకమైన విరాళాలు మాకు పంపించటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 00032726.